వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య సుందర్ గారు, స్పైన్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ ఆదిత్య గారు, ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్ అంటే చెప్పండి. ఆదిత్య గారు, ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఏ విషయాలు తెలుసుకోవచ్చు, సిటీ స్కాన్ చేసినప్పుడు ఏ విషయాలు తీసుకోవచ్చు, దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటండి అసలు? సో మన స్పైన్కి సంబంధించి కానీ బాడీలో వేరే ఆర్గాన్స్కి సంబంధించి కానీ మనకు కొంచెం డయాగ్నోస్టిక్ ప్రాబ్లం ఏదైనా వస్తే అడ్వాన్స్ స్కాన్స్కి వెళ్తాం. సో ఆ స్కాన్సే ఎంఆర్ఐ స్కాన్ అండ్ సిటీ స్కాన్. సో ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో ఇందులో ఏమవుతుందంటే మన ఈ ఎంఆర్ఐ రూమ్లో ఎంఆర్ఐ మెషిన్ ఉంటుంది. సో అది ఒక చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ అనమాట. మన ఎర్త్ కూడా ఒక విధమైన మ్యాగ్నెట్, మన భూమి కూడా. సో మన భూమి కంటే కూడా చాలా ఎక్కువ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ పవర్ ఉన్న మెషిన్ ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లో. సో దాంతో మన బాడీ లోపల ఎలాంటి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవడమే ఈ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో సిటీ స్కాన్ అంటే ఇది డిఫరెంట్ అండి. మనం నార్మల్గా ఎక్స్రేస్ అందరికీ తెలుసు. సో ఈ ఎక్స్రేస్నే మనము వేరే విధంగా బాడీలోకి పంపించి రిసీవ్ చేసుకొని దీన్ని 3 డైమెన్షన్స్లో చూస్తే అది సిటీ స్కాన్ అంటాం, అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్. ఈ ఎంఆర్ఐ అండ్ సిటీలో మనకి 3 డైమెన్షనల్ ఇమేజింగ్ కనబడుతుంది. సో సిటీ స్కాన్ అనేది యూజువల్గా ఆర్థోపెడిక్స్లో కానీ వేరే వాటిలో కానీ బోన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా బాగా కనబడుతుంది సిటీ స్కాన్లో. దీంతో పాటుగా ఎంఆర్ఐ స్కాన్ చూసుకుంటే కనుక సాఫ్ట్ టిష్యూస్ అంటాం, అంటే బోన్ కాకుండా మిగిలిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనబడతాయి. సో ఈ 3 డైమెన్షనల్ ఇమేజింగ్ లేదా సెక్షనల్ ఇమేజింగ్ అని కూడా అంటారు. సెక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఎంఆర్ఐ తీసుకుందాం. మన బాడీలో ఇప్పుడు స్పైన్ ఉంది. ఈ స్పైన్లో డైరెక్ట్గా మనిషిని అయితే కోసి చూడలేము. సో ఎంఆర్ఐ స్కాన్లో యాక్సియల్ సెక్షన్ అంటే ఏంటంటే, మనిషిని ఇలా హారిజాంటల్గా కట్ చేస్తే పైనుంచి చూస్తే మనకి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అదేవిధంగా వర్టికల్గా ఇలా కట్ చేసి సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సేమ్ సిటీ స్కాన్లో కూడా. సో మనకి ఏంటంటే 3 డైమెన్షన్స్లో మనిషి లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ ఎంఆర్ఐ స్కాన్తో ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ అని చెప్పుకున్నాం కాబట్టి బోన్ లోపల ఉండే నర్వ్స్ ఇవన్నీ కూడా వాటి స్థితి ఎలా ఉంది, దాని చుట్టూరు ఉండే సిఎస్ఎఫ్ అంటాం వాటర్, అది ఎలా ఉంది, నరాల మీద ఎక్కడైనా ప్రెషర్ ఉందా, ఉంటే ఏ లొకేషన్లో ఉంది, అది ఎంత సివియర్గా ఉంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడతాయి మనకి. సో ఈ ఎంఆర్ఐలో కూడా రకాలు ఉంటాయండి. అంటే ఆ మ్యాగ్నెట్ యొక్క పవర్ని బట్టి, దాని స్ట్రెంగ్త్ని బట్టి. అంటే మనకు తెలుసు 1.5 టెస్లా అని, 3 టెస్లా అని అంటాం. టెస్లా అనేది ఆ మ్యాగ్నెట్ యొక్క స్ట్రెంగ్త్ని సూచించే ఒక యూనిట్ అనమాట. డిస్టెన్స్కి కిలోమీటర్ ఎలాగో మ్యాగ్నెటిక్ పవర్కి టెస్లా అనేది అలాగా. సో 1.5 టెస్లా అనేది స్టాండర్డ్, 3 టెస్లా అనేది హై పవర్ ఎంఆర్ఐ అనమాట. సో కొంతమందికి ఏంటంటే ఈ ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. ఈ స్కాన్ చేయడానికి ఈజీగా ఒక 35 నుంచి 45 మినిట్స్ దాకా పడుతుంది అనమాట ఒక స్కాన్కి. సో దాంట్ లోపల మెషిన్ చాలా రకరకాల సౌండ్స్ అవి చేస్తూ ఉంటుంది అండ్ నేరోగా ఉంటుంది ఆ ట్యూబ్. సో దానివల్ల చాలామంది క్లాస్ట్రోఫోబియా, అంటే క్లోజ్డ్ స్పేసెస్లో ఉండడం వల్ల భయం వచ్చేది ఉంటుంది. సో దానికోసం అని చెప్పి కొత్తగా కాదు, సో ఓపెన్ ఎంఆర్ఐస్ అంటాం. సో ఈ ఓపెన్ ఎంఆర్ఐస్ కూడా ఉంటాయి, మనకు తెలుసు. సో ఈ విధంగా ఈ 3D ఇమేజింగ్ అనేది మనకి మనిషి లోపల ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూపిస్తుంది. ఈ స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పేషెంట్కి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు? సో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే వాళ్ళకి చూపించడం అండి. ఎందుకంటే రిపోర్ట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి, వాళ్ళు చదువుకుంటారు. ప్రతి దాంట్లోనూ అన్నిట్లోనూ రిపోర్ట్స్ చూసి ఈ లెవెల్లో ఈ డిస్క్ పాడైపోయింది, L3 L4 పాడైంది, L4 L5 పాడైంది, L5 S1 పాడైంది అన్నీ అని చెప్పి రిపోర్ట్స్ ఉంటాయి. కానీ ఏది సిగ్నిఫికెంట్, ఏది కాదు, ఏది వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, దేన్ని మనము పట్టించుకొని అవసరం లేదు అనేది ఎవరైతే డాక్టర్ ఆయన చూస్తున్నారో పేషెంట్ని వాళ్ళే చెప్పగలరు. కాబట్టి డైరెక్ట్గా ఇమేజెస్ చూపించి మీ బాడీలో ఇది ఈ పార్ట్, ఇది ఈ పార్ట్, సో నరాలు ఇలా ఉన్నాయి, ఈ నరం మీద ఇది ప్రెషర్ ఉంది, లేదా ఏమీ ప్రెషర్ లేదు, సో మీరు భయపడే అవసరం లేదని చెప్పి మనం వాళ్ళకి డైరెక్ట్గా కంటికి చూపిస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ అండి. సో ఈ ఎంఆర్ఐ స్కాన్ అండ్ సిటీ స్కాన్లో నాట్ ఓన్లీ డయాగ్నోసిస్ అండి, కొన్నిసార్లు ఏం చేస్తామంటే
దీంట్లో ఇంటర్వెన్షన్స్ అంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబర్క్లోసిస్ లాగా కనబడింది ఎంఆర్ఐ స్కాన్లో. దాంట్లో నుంచి మనం బయాప్సీ కూడా తీసుకోవచ్చు. బయాప్సీ అంటే ఏంటంటే అక్కడ ఉన్న ఒక చిన్న పార్ట్ని, ఒక చిన్న ముక్కని మనం బయటకు తీయచ్చు, దాన్ని టెస్ట్కి పంపించడం కోసం. సో ఎంఆర్ఐ గైడెడ్ లేదా సిటీ గైడెడ్ బయాప్సీస్ అంటాం. సో మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి పేషెంట్కి మత్తు ఇచ్చి అవంతా తీయడం కంటే కూడా మనకేంటంటే ఈ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా నాట్ ఓన్లీ లోపల ఉంది ఏముందో చూడడం ఒకటే కాకుండా అక్కడికి ఒక నీడిల్ పంపించి దాంట్లోంచి ఒక ముక్క కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా ఈ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ పనిచేస్తాయండి. ఇన్ కేస్ బోన్ ఏదైనా బ్రేక్ అయిపోయినప్పుడు మొత్తం స్పైన్ కాకుండా ఏదైనా బోన్కి ఫ్రాక్చర్ లాంటిది కానీ డ్యామేజ్ కానీ అయినప్పుడు ఈ స్కాన్లో తెలిసినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటాయి అసలు దీనికి? సో అది దేని వల్ల పాడైంది అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందండి. సో నార్మల్ ఫ్రాక్చరే అయింది అనుకుందాం. సో ఫ్రాక్చర్కి ఏంటంటే మనం ఫిక్సేషన్ చేస్తాం యూజువల్గా. అంటే స్పైన్లో ఏంటంటే మనకి గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని క్లాసిఫై చేశారంటే ఎంత సివియర్గా విరిగింది, విరిగి అక్కడే ఉందా, విరిగి బెండ్ అయిందా, విరిగి కదిలిపోయిందా, సైడ్కి కానీ ఫ్రంట్కి కానీ కదిలిందా, దీన్ని బట్టి క్లాసిఫై చేసి బాగా ఎక్కువ మూమెంట్ ఉంది కదిలింది అంటే కనుక, లేదా కదిలే అవకాశం ఉంది అంటే కూడా దాన్ని స్క్రూస్ అండ్ రాడ్ వేసి ఫిక్స్ చేస్తాం. అదేవిధంగా వేరే బోన్స్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్యూబర్క్యులోసిస్ అంటాం. సో టీబీ అనేది అదొక ఇన్ఫెక్షన్ మనకు బోన్కి తెలిసిందే. కూడా టీబీ మన శరీరంలో హెడ్ టు టో ఎక్కడైనా టీబీ రావచ్చు అండి. సో లంగ్స్ తర్వాత అన్నిటికంటే కామన్గా వచ్చేది బోన్స్లోనే టీబీ. ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అసలు ఇది బాడీ మీద? సో టీబీ అనేది ఒక బ్యాక్టీరియా అండి, బేసికల్గా అదొక క్రిమి. అది ఏం చేస్తుందంటే శరీరంలో బయట నుంచి వచ్చి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో బోన్స్కి ఎలా వెళ్తుందంటే లంగ్స్ నుంచి ఉన్న ఆ లంగ్స్లో ఉన్న బ్యాక్టీరియా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యి బోన్లో ఎక్కడో ఒక చోట డిపాజిట్ అవుతుంది. సో టీబీ అనేది ఈ క్రిమికి ఏంటంటే దానికి ఆక్సిజన్ అనేది అవసరం ఎక్కువ. సో ఈ ఆక్సిజన్ ఎక్కడైతే రిచ్గా ఉంటుందో అంటే బోన్స్లో బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో బోన్స్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి ఏం చేస్తుందంటే నెమ్మదిగా పస్ ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న బోన్ అంతా కూడా అది డిస్ట్రాయ్ చేసేసి, నాశనం చేసేసి పస్ లాగా మార్చేస్తుంది. సో బోన్ నార్మల్గా ఉన్నంత వరకు పర్వాలేదు. అదే పాడైపోయిన బోన్ మీద శరీరం వెయిట్ అంతా పడుతుందంటే కనుక అప్పుడు ఏమవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది, విరిగిపోయి దాన్ని డిఫార్మిటీ అంటాం. సో బెండ్ అయిపోతుంది అన్నమాట. దాంతోపాటుగా పస్ కూడా ఫామ్ అవుతుంది. సో పస్ ఏం చేస్తుంది, నెమ్మదిగా పెరిగి స్పైన్లో ఉండే నరాల మీద ప్రెషర్ పెట్టడం చూపిస్తుంది. సో దీంతో రకరకాలైన సిమ్టమ్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ ఎక్కడ సో సర్వైకల్ స్పైన్ మెడ దగ్గర నుంచి కింద లంబార్ స్పైన్ దాకా ఎక్కడైనా కూడా ఈ టీబీ అనేది రావచ్చు. ఆ లొకేషన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. సో మనకి ఎంఆర్ఐ స్కాన్లో ఆ పస్ ఎంతవరకు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్ప్రెడ్ అవుతుంది, నరాల మీద ఎంత కంప్రెషన్ ఉంది, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.